హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది అనగానే ముగ్గులు, వంటలు, అలాగే మెయిన్గా పచ్చడి అయితే గుర్తొస్తుంది కదా. సో పచ్చడితో పాటు కొన్ని స్పెషల్స్ కూడా చేసేసామన్నమాట. సో అదే కామన్గా బొబ్బట్లు చేస్తాం కదా, ఆ బొబ్బట్లు కూడా రెడీ చేసేసుకున్నాం. అండ్ అలాగే చికెన్ కూడా చేసేసుకున్నాం అనమాట. అండ్ మెయిన్గా ఫెస్టివల్స్ అంటే మనకైతే ఫోటోషూట్ లేనిది ఫెస్టివల్ అయితే అస్సలకే గడవదు కదా. సో అలా కాసేపు ఫోటోషూట్ అయితే కానిచ్చేసామన్నమాట. ఉగాది ఫెస్టివల్ అంటేనే ట్రెడిషనల్ ఫెస్టివల్ కదా. సో ట్రెడిషనల్ అవుట్ఫిట్ అయితే సెట్ చేసేసుకున్నాను అనమాట. సో ఈరోజు అయితే ఇది నా అవుట్ఫిట్. మా పాప షూట్ అనమాట. సో తన స్టిల్స్ కోసం అయితే మేమైతే చాలా కష్టపడ్డాము. సో ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ఫొటోస్ తీసినా కానీ ఒక 10 ఫొటోస్ కంటే కూడా ఎక్కువ రాలేదనమాట. సో చూసారు కదా, తిరగమంటే అయితే అస్సలకే తిరగలేదనమాట. చాలా గోల్ చేసేసింది. ఇంక అప్పటికే కొద్దిసేపు పర్లేదు, కొంచెం ఆ డ్రెస్ అయినా ఉండనిచ్చేసింది. చూపర్ మమ్మల్ని చూడనా లెన్సీ ఇంగో గుండు గుండు ఓ ఇట పోతాండ్రా చూపర్ ఇంకదా ఉందా తీసుకోరా నాన్న. అమ్మ అమ్మ సూపర్ అయి నువ్వు చూపర్ ఓమ్మో చూపర్ గుండు ఓ అమ్మా వెనక బండి ఉంది, బైక్ ఉంది. మన ఇద్దరు నడుచుకుంటామా? ఓకే, అర్థందా? చూపర్ ఇక్కడ నాన్న ఇంక రావే ఏంటి మమ్మీ ఒరే గుండు అమ్మ వత్తండి అమ్మ నుంచి అమ్మ లుక్ వేసిపోతాను మెల్లగా. ఇటు చూడ కెమెరా, అటు కెమెరా కవర్ చేస్తే అన్ని మస్తు సెట్ పొందాం మమ్మీకి దోశ కాదు ఫోటో దిగమంటే మస్తు ఎక్కువ నాన్న మంచి కూర్చోబెట్ట, మంచి కూర్చో. ఇక ఆకేసి పప్పేసి పెట్టు అమ్మకి. ఆకే అమ్మకి ఆకేసి పప్పేసి చిన్నకండ ఇక కండు రాను బొమ్మైకి రాను బొమ్మైకి బొమ్మలు కుందు ఇప్పుడు చెప్పు. నచ్చింది అమ్మ తింటరా కొరికింది కదా. సో ఈ పండగ సందర్భంగా అయితే మా పాప అయితే ర్యాంప్ వాక్ చేసుకుంటూ మాకు చాలా ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చేసింది అనమాట. సో అటు ఇటు తిరుగుకుంటూ ఆమె క్యూట్ పిక్చర్స్ కోసం మేము వెనక తిరుగుకుంటూ ఉగాది అంతా ఇలాగే గడిచిపోయింది అనమాట.
అంటే ఆమె సాధారణంగా నడవదనమాట, నడిచిందంటే ఇంకా ఆగదు. సో అలా అక్కడికి ఇక్కడే నడుస్తూనే ఉంది. అలా తట్టుకొని ఎక్కడ కింద పడిపోతుందా అనేసి మేము చుట్టూ తిరుగుతూ ఉన్నామన్నమాట. ఫొటోస్కి అయితే అస్సలే స్టిల్స్ ఇవ్వలేదు. ఇలా నడవమంటే అయితే అక్కడికి ఇక్కడికి నడిచేస్తూనే ఉంది. ఇంకా ఎంత కాలు నొప్పి వస్తుందో అనేసే నేనైతే చాలా టెన్షన్ పడిన. అలా కాసేపు అమ్మమ్మతో ఆడుకుంటూనే అందులోనే ఫోజెస్ కూడా ఇచ్చేసింది. అవి కూడా కవర్ చేసేసామన్నమాట. సో అలా అలా కబుర్లన్నీ చెప్తూ ఉంది. సో ఈరోజు ఈ మినీ వ్లాగ్ అయితే అలా షేర్ చేసుకోవాలనిపించింది. సో షేర్ చేసేసుకున్నాను. సో వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది. ఇంకొక మంచి వ్లాగ్తోని మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు సపోర్ట్ చేస్తూ ఉండండి.